ఫైనల్ స్టోరీ చూద్దాం. రాధా గాయత్రిది సహజ మరణమా లేక హత్య? గాయత్రి అసలు ఎలా చనిపోయింది? ఆ గదిలో ఏం జరిగింది? ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి వెనక ఇప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత గుండెపోటుతో చనిపోయిందని భావించినా ఇప్పుడు కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఊహించని మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. అల్లుడు శ్రీచరణ్ పై అనుమానాలున్నాయంటూ విశాఖ సిపికి ఫిర్యాదు చేశారు రాధా గాయత్రి పేరెంట్స్. సిపి కార్యాలయంలో అధికారుల్ని కలిసి తమ అనుమానాల్ని వివరించారు గాయత్రి తల్లిదండ్రులు. శ్రీచరణ్ పెద్ద సైకో అని, అతనిపైనే అనుమానాలున్నాయని అంటున్నారు. పెళ్లైన దగ్గర నుంచి గొడవలేనని, ఇద్దరు అసలు కలిసే లేరని అంటున్నారు. ఇద్దరికి గొడవలు జరుగుతుంటే చాలాసార్లు సర్ది చెప్పామంటున్నారు. త్వరలో ఇంటికొచ్చి అన్ని విషయాలు చెబుతానందని, కానీ ఇంతలోనే ఇలా జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక ట్రాకర్తో రాధా గాయత్రి కదలికల్ని భర్త శ్రీచరణ్ గమనించేవాడని తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలతో భార్యపై నిఘా పెట్టేవాడని తెలిపారు. తన కూతురు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సుధాకర్. రాధా గాయత్రిని భర్త తరచూ వేధించేవాడని తల్లి సత్యవతి కూడా ఆరోపిస్తున్నారు. భర్త కారణంగా కొన్నాళ్లుగా రాధ తీవ్ర ఇబ్బందులు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనము అంటే వీడియో కాల్ చేయడం అండి. ఇప్పుడు పబ్లిక్లో 10 మందితో ఉంటాము, వీడియో కాల్ చేసి చూపించు అంటే దానికి షేమ్ అయిపోతుంది కదా. అంత పెద్ద చదువుకున్న అమ్మాయి, అది ఒక్కటి పాయింట్ పట్టుకోండి చాలు. అమ్మాయి షేమ్ అవుతుందా అవదా? అంత పెద్ద చదువులో ఉంది, అంత హోదాలో ఉన్న అమ్మాయిని నువ్వు వీడియో కాల్ చేసి భర్తగా నువ్వు ఎక్కడున్నా నాకు చూపించు, షోమీ అంటే ఎలా ఉంటుందండి? అమ్మాయికి ఎక్కడున్నాని, ఇంట్లో ఉన్నా అని ఆ మూలమూలన్నీ చూపించు, అక్కడ ఎవరున్నారు ఏంటంటే అంత నీకు అనుమానం ఉన్నప్పుడు వదిలేసుకోవాలి. అంత అనుమానం ఎందుకు పెట్టుకోవాలి? అది మాకు కావాల్సింది. అతనే చేశాడు ఇది. నా దీని నుంచి నాకు న్యాయం కావాలి. విహారాన్ని తీసుకెళ్ళి చేశాడు అంతే. విహారానికి వెళ్ళి 10 రోజుల నుంచి ఆ అమ్మాయిని అలాగా మోటివేట్ చేశాడు, తనలోకి తిప్పుకున్నాడు. ప్రేమ అభిమానాన్ని కొంచెంగా చూపించాడు. తను మారిపోయాడు అనుకుంది నా కూతురు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందో, రాత్రి ఏం చేశాడో తెల్లవాసరికి బాడీ కనిపించింది. ఇదే జరిగింది మాకు. మా కరెస్పాండెంట్ ఖాజా లైవ్ లో ఉన్నారు విశాఖ నుంచి. ఖాజా, ట్రాకర్ అంటున్నారు, సీసీ కెమెరాలు అంటున్నారు, సో అనుమానాలు ఖచ్చితంగా పెరుగుతున్నాయి. మరి ఇప్పుడు దర్యాప్తు ఏ స్టేజ్లో ఉంది? మృతురాలి భర్త ఏమని చెప్తున్నారు వీటన్నింటికి? ఖచ్చితంగా రాధా గాయత్రి మరణమా లేక ఆమెది గుండెపోట అనేది ఇంకా ముస్సోరి పోలీసులు అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒక కూతురు ఇలా అల్లుడితో పాటు వెళ్ళి ముస్సోరిలో అనుమానాస్పదలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం ఇంకా తెరుకోలేకపోతుంది. నిన్న ముస్సోరి నుంచి మృతదేహం విజయనగరం జిల్లా ఆ జామి మండలం ఆ మామిడిపల్లిలో అంత్యక్రియలు పూర్తి చేశారు రాధా గాయత్రి మృతదేహానికి. ఆ తర్వాత రాధా గాయత్రి మృతికి అల్లుడే ప్రధాన కారణమని బలంగా నమ్మిన పేరెంట్స్ ఈరోజు సిపి కార్యాలయానికి వచ్చారు. అక్కడ అధికారులను కలిసి కంప్లైంట్ కూడా చేశారు. అయితే దీని వెనుక ఉన్న కోణాన్ని విచారించేలా చేయాలి. ముస్సోరి పోలీసులకు ఇక్కడ పోలీసులు సమాచారం అందించాలి, తమ అభిప్రాయాన్ని అక్కడ చెప్పాలని వీరంతా కూడా తీవ్ర ఆవేదనతో రాధా గాయత్రి తండ్రి సుధాకర్ అలాగే తల్లి సత్యవతి కూడా ఈరోజు విశాఖ సిటీ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ నేపథ్యంలోనే గత నవంబర్ అంటే ఒక కూతురు తన జీవితం బాగుంటుందని ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు. ఇందులో భాగంగానే టెక్కీ అయిన శ్రీచరణ్కు ఇచ్చి గత నవంబర్లో వివాహం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో పెళ్లికి ముందు వరకు హైదరాబాద్లో రాధా గాయత్రి వర్క్ చేసేది. ఆ తర్వాత పూణేలో శ్రీచరణ్ వర్క్ చేసేవాడు. పెళ్లి తర్వాత ఢిల్లీలో అత్తారింటికి వెళ్ళి అక్కడే రాధా గాయత్రి ఉంటూ గుర్గాంలో తాను షిఫ్ట్ చేసుకుని అక్కడ ఉద్యోగం చేసేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కూడా అంత అనుబంధం లేదు పెళ్ళైనప్పటి నుంచి అని పేరెంట్స్ చెప్తున్నారు. ఎప్పుడు కూడా అనుమానించేవాడు, ఎందుకంటే ఈ ట్రాకర్ కూడా పెట్టేవారు, దీంతోపాటు సీసీ కెమెరాలో ఎప్పుడు గమనించేవాడు, తన కదలికలు గుర్తించేవాడు అని రాధా గాయత్రి తల్లితో చెప్పి వాపోయేది. అయితే నిన్న విశాఖ రావాల్సింది, ఎందుకంటే ఈ ఆదివారం నాడు తండ్రి పుట్టినరోజు కాబట్టి అందరికీ కూడా అక్కడ నుంచే రాధా గాయత్రి గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఇంతలోనే ఆమెను ఈ శ్రీచరణ్ ముస్సోరికి తీసుకెళ్ళడం అక్కడ అనుమానాస్పదలో ప్రాణాలు కోల్పోవడంతో ఒకసారిగా ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలో అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా ఈ రాధా గాయత్రి మరణం వెనుక అల్లుడు శ్రీచరణ్ పాత్ర ఖచ్చితంగా ఉందనే బలంగా నమ్ముతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ కుటుంబం ఏదైతే తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగకూడదు, వెంటనే తమకు న్యాయం కావాలని చెబుతోంది రాధా గాయత్రి తల్లిదండ్రులు.